హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ ల్యాక్స్ అండి. ఈరోజు మా కర్రీ వచ్చేసి వంకాయ, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ఈ వంకాయ మీకు ఎవరికైనా తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. కానీ చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఈ వంకాయ వచ్చేసి మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మళ్ళీ తొందరలోనే ఉడికిపోతుంది అన్నమాట. కానీ బాగుంటుందండి. ఆ వంకాయలు తెచ్చుకుంటే వేరే వంకాయలు తెచ్చుకుంటేమో ముద్ద వంకాయ చేసుకోవాలి. ఇదైతే ఇలా కట్ చేసి కర్రీ చేయాలన్నమాట. కానీ చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా మెసేజ్ చేయండి. హలో అండి, ఆయిల్ అయితే వేసాను. పచ్చిమిర్చి అయితే వేసాను. మంచిగా కలుపుతున్నాను అన్నమాట. హలో అండి, పచ్చిమిర్చి అయితే గోలుతుంది. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ ఉల్లిగడ్డలు వేసుకొని ఇలా కలిపేయాలన్నమాట. మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గనిద్దాం. హలో అండి ఫ్రెండ్స్, మొత్తం అయితే మంచిగా గోలిపోయినాయి అన్నమాట. నేను చక్కగా గోలిపోతున్నాయి నూనెలో. ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇది గోలిపోయాయి కదా. ఇప్పుడు టమాటాలు వేసుకొని కలిపేసుకోవాలి. వంకాయలు ముందు వేస్తే మెత్తగా అయిపోతాయి బాగా. మంచిగా టమాటా ఉడికిన తర్వాత వంకాయలు వేసుకోవాలన్నమాట. మెత్త అయిన తర్వాత కొంచెం మూత పెడదాం. హలో అండి, ఇప్పుడు వచ్చింది చూస్తారా. కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు వేసి చారు చేశానండి. కుక్కర్లో ఉడకబెట్టి తాలింపు పెట్టాను. ఎందుకంటే టమాటా వంకాయ గట్టి ఉంటుంది కదా, చారులాగా అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇలా చేస్తే. నెక్స్ట్ టైం ఇది ఎలా చేస్తారో వీడియో చేస్తానండి. ఇప్పుడు తాలింపు పెట్టేశాను. రెండు కూరలు అంటే ఒకసారి తీరాలి కదా. హలో అండి, టమాటా అయితే మొత్తం దగ్గరకు వచ్చేసింది, ఉడికేసింది. హలో అండి, ఇప్పుడు వంకాయలు వేస్తున్నాను. ఇవి తొందరగా ఉడికిపోతాయండి వంకాయలు. బాగా గుర్తు కలుపుకోవద్దు, పిస అయిపోతుంది మొత్తం. నార్మల్ కలిపి ఇంత కలిపేసి మూత పెట్టేయాల. హలో అండి, కర్రీ చూద్దాము. చూసారా, వంకాయ అయితే మొత్తం మెత్తబడిపోయింది. కారం వేస్తాను ఇప్పుడు. కారం అయితే పచ్చిమిర్చి వేసాను కదా, నార్మల్గా వేస్తానండి. అంటే మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నాకు ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా నాకు నార్మల్గా వేసుకున్నాను. ఓకే అండి, కొద్దిసేపు మూత పెడదాం, కొంచెం కారం పట్టేదాకా. హలో అండి, కర్రీ చూద్దాము. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేసి ఇస్తాను. కర్రీ రెడీ అయిపోయింది. 2 కర్రీస్ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి పప్పు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఇంట్లో ఈరోజు 2 కర్రీస్. బాయ్.